హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి పాండవలగుట్ట. ఆల్రెడీ మనం 2021లో ఎక్స్ప్లోర్ అయ్యాము. సో అప్పుడు కోవిడ్ టైం కాబట్టి మొత్తం ఎక్స్ప్లోర్ కాలేదు, టైం లేదని ఇంటికి వెళ్ళాం. సో మీకు వీడియోలో ఆ పాత వీడియోలు చెప్పినట్టు మళ్ళీ వెళ్ళి పార్ట్ 2 తీద్దామని చెప్పాను కదా. 3 years తర్వాత మళ్ళీ పార్ట్ 2 తీసాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇంకోటి, చాలామంది సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, ఓన్లీ 1% సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన వ్యూవర్షిప్లో. సో మీరు సబ్స్క్రైబ్ అయితే నాకు ఇంకా తొందరగా 1K 2K రీచ్ అయిపోతా. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. మరి ఇంకా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తూనే ఉంటా. సో చలో, మోటో వ్లాగ్ సెటప్లో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సాయిదీప్ సాయిదీప్ ఫెట్రోల్ రైడ్కి జాయిన్ అయ్యారు. సిద్ధు వినబడతలేదు. హిడెన్ ప్లేస్, అన్నోన్ ప్లేస్ అది. ఓకే, తొందరగా ఇప్పుడు పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి. టైం ఆల్రెడీ 1 o'clock అవుతుంది. ఫుల్ లేట్గా స్టార్ట్ అయినాం. ఫుల్ లేట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా అసలు సాయిదీప్ చెప్పలేదు రైడ్ ఉందని. మార్నింగ్ నేను 10కి ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చేవరకు 1 o'clock అయింది. 50 kilometers ఉంది అంతే మా ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడైతే పైడిపల్లి నుంచి వెళ్తున్నాం. 2 routes నుంచి వెళ్ళొచ్చు. ఒకటి పరకాల్, ఇంకోటి ములుగు నుంచి వెళ్ళొచ్చు. సో సిద్ధు వాళ్ళ ఇల్లు పరకాల నుంచే. సో పరకాల నుంచి వెళ్దామన్నాడు. చూడాలి, ఫస్ట్ టైం అనుకుంటాను నా బైక్ మీద ఆఫ్ రోడింగ్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఒకసారి నేను పాండవలగుట్ట వెళ్ళాను. నా ప్రీవియస్ వీడియో ఇక్కడ పైన కార్డ్స్లో వేస్తా. కానీ ఆ రోజు మొత్తం కంప్లీట్గా వెళ్ళలేదు. ఆ రోజు 6 o'clock లాక్డౌన్ ఉండే. నేనైతే 5 వరకు ఇంటికి రిటర్న్ అవుదాం అనుకుంటాను. ఎందుకంటే మా టోపీని ఈవినింగ్ వాక్ చేసుకోపోవాలి. ట్రిప్ రీసెట్ చేయాలి. అసలు ఆన్గోల్ రీసెట్ కాదనుకుంటా. ఉండండి, ట్రిప్ B1000 ఆ రోజు కరీంనగర్ పోయింది. ఇది ట్రిప్ చూద్దాం. రీసెట్ అవుతుంది. ట్రాక్షన్ ఆఫ్ అయింది. ఓకే, రీసెట్ అయింది. పరకాల నుంచి కదా, అంత గ్యాప్ ఉండే. సిద్ధు వాళ్ళ ముందు వెళ్ళమన్నాను. వాళ్ళ బైక్స్ ఆయన టాప్ స్పీడ్ చేయమన్నా ఆయన వెనకాల ఫాలో అయిపోతా. ఎందుకంటే నేను మళ్ళీ ముందుకు వెళ్తే నేను వెనక వెళ్ళిపోతాడు మళ్ళీ సిద్ధు. మళ్ళీ కొంచెం దూరం పోయినాక మళ్ళీ నేను ఆగాల్సి వస్తుంది. సో ఆయన బైక్ ఆయన స్పీడ్ చేసుకోమన్నా. సిద్ధు వాళ్ళ ఇల్లు ఇక్కడనే అని చెప్పిండు. ఎవర్రా? మీ ముత్తాతనా? ఏంటిది? ఎవరో వెళ్తారా? ఎమ్మెల్యేనా ఎంపీయా? ఎమ్మెల్యేనారా వెళ్ళేది? మ్యాక్స్ ఒక ఎన్ని kilometers ఉన్నది? ఇంకా 5 kilometers ఉంది. ఇంకా కలిసి అది అక్కడనే పాండవలగుట్ట. వ్యూ అయితే బాగుంది. డీజే యాక్షన్ కెమెరాలో కనిపిస్తుందో తెలుస్తలేదు. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. లారీ క్రాస్ అయితే మనకి ఇంకా మంచిగా కనబడుతుంది. క్రాస్ అయితే లారీ. డాగ్స్ వెనకాలకి వస్తున్నాయి. ఈ రైట్ ఆరా? టైం 2:30 అవుతుంది ఇప్పుడే. వేరే మొబైల్ డిస్ప్లే పోయింది మొత్తానికి. మొత్తం గ్రీన్ ఫ్లికర్ అవుతుంది. ఇక్కడ నేను మ్యాప్స్ పెట్టుకుంటా ఊరికే. మొబైల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. రిపేర్ చేయాలి. Pixel 3 XL. లేకపోతే OnePlus కూడా ఉంది. OnePlus నేను నా ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయాను. ఒక రైట్ తీసుకోవాలి. ఇక్కడ చేదిశాను. బ్లైండ్ స్పాట్ ఉంది అసలు అక్కడ. ఫైనల్ ఎంటర్ అయినాం పాండవలగుట్ట. యాక్షన్ కెమెరాకి ఛార్జ్ అయితే వేయద్దు మళ్ళా. రికార్డ్ చేద్దామంటే
టాప్కి తీసి కావాలి అసలు. అంత పైకి ఎక్కాలి ఇప్పుడు. స్ట్రైటేనా రైటా? ఇట్లానే అసలు మ్యాప్లో షేడ్ చూపిస్తుందా? రోడ్ వేసి లాస్ట్ టైం రోడ్ ఇట్లానేనా? ఏమవుతుంది టైగరా? ఇంకో వే ఉంటాయి కదా, ఇంకో వే ఉంటాయి కదా. ఇప్పుడు ఇట్లా చూపిస్తాను చూడు మ్యాప్స్లో, చూడు మ్యాప్స్ చూడు. పైన ఉంటుంది. అప్పుడు ఎందుకంటే నాకు భయం అవుతుంది యూఎస్డి బైక్స్కి, ఎందుకంటే ఆయిల్ స్టీల్ బ్రేక్ అయితే ఫస్ట్ ఫుల్ కాస్ట్ చేసుకుంటాడు వాడిగా. సిద్ధు ఏంటిది చేతుల్లో కల్లా ఫ్రెష్ కళ్ళు జాకెట్ ఫేవరెట్ నాది. ఇక రీఛార్జ్ రేట్లు ఏంద్రా పెంచినరా మరి అసలు అమ్ముకో మరి ఇంకా 25% పెంచిండు. ఇప్పుడే స్వెట్ స్టార్ట్ అయింది నాకు. 230 ఎక్కక ముందుకే 260 గంట లక్షలు పెట్టినోడు రీఛార్జ్ పెంచాడు. ఇక రీఛార్జ్ బాగా ఎక్కువైంది అసలు. బిఎస్ఎన్ఎల్ బెస్ట్ వాళ్ళకి తీసుకోవాలి. బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటి ప్లేస్లో బిఎస్ఎన్ఎల్ వస్తుంది. ఇక రైట్ బిల్డ్లో మనకు ఇక్కడ పెయింటింగ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఎక్కువ పోదాం పెయింటింగ్స్ కాడికి పోదాం. అక్కడ కూర్చొని ఈ దగ్గర కానీ పైన కొండెక్కాలి చిన్నగా. ఫస్ట్ బయట పెట్టు ఒక నిమిషం. నా ఫోన్ స్విచ్ ఆఫ్ వేసాను సరిపోదు అసలు కెమెరాకు. బ్యాగ్ లో పెట్టిద్దాం ఒక జాకెట్. పవర్ బ్యాంక్ లేదే? అరే చెప్తే అబ్బా నాకు కూడా గుర్తు రాలే. అది ఎక్కాల పైకి ఇప్పుడు మనం. ఎట్లా ఎక్కుతారు? నేనైతే ఎక్కి చూసిన ఆల్రెడీ. చూద్దాం ఫస్ట్ మీరు ఎక్కండి. వాడు ఎక్కుతాను కదా సాయిదీప్ గాడు. నవీపా చెట్టు పట్టుకోండి రా. చెట్టు లేదా? చెట్టు సపోర్ట్ తీసుకొని ఎక్కండి. మీరు ఎక్కడి నేను ఎక్కుతా. ఒక ఎక్కినాక సపోర్ట్ ఎత్తే అయిపోతుంది. జాడతాందారా? ఇలా నా సత్తు పెట్ట ఇదే లాస్ట్. ఇదే లాస్ట్. అవి చూడడానికి. ఇది ఇట్లా కాదు, మళ్ళీ దిగి పోవాలి. ఇక ఇట్లా దిగాలి మళ్ళీ. Oh my God. అమ్మా ఖరాబ్ చేసిళ్ళు. అదే ఖరాబ్ చేసిళ్ళు. ఇట్లకెళ్ళి ఎక్కితే మీకు ఈజీగా అయిపోవటం. నేను ఇట్లకెళ్ళి వచ్చిన జాడదాం. ఏం కాదు, నేను అట్లకెళ్ళి వచ్చిన. ఫస్ట్ ఇది కాదు, పైన ఇంకా అసలు తీసలు ఉంటుంది. థ్రెడ్ పట్టుకొని ఎక్కాలి బైక్. మన బైక్స్ అక్కడ ఉన్నాయరా. అది ఇక్కడ వాటర్ పోయి అనుకుంటారా? ఇట్లా వాటర్లోకి పడతాను చూడ. మొత్తం ఇట్లా జాగ్రత్తగా వచ్చు. అవి చూలేరా నువ్వు పెయింట్ వాల్ మీద? సింహం బొమ్మ ఇక్కడ వాల్స్ మీద. ఇక్కడ ఏంటి ఫిష్? అది పైన మంకీ. అది నువ్వే కదా జిరాఫీ. అన్నీ నువ్వేనా?
ఆడ రాహుల్ అని రాసిండు. నెక్స్ట్ సాయిదీప్ గారు రాస్తాడు. 100 సంవత్సరాలు రాయ్. ఇక్కడ చాలా ఉన్నాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. జిరాఫీ ఉంది, ఫిష్ ఉన్నది పైన కూడా, 2 ఫిష్లు ఉన్నాయి, 2 ఫిష్. అరే క్యాట్ అరా పైది చూడు, క్యాట్ లెక్క తాబేలు మధ్యలో ఉన్నది. ఇక్కడ కడుపు ఫ్రాగ్ ఒకటి, కింద కూడా కొన్ని ఉన్నాయి కానీ ఖరాబ్ చేసిల్లో. రక్తంతో రాసిల్లారా వాళ్ళు, కలర్ ఉన్నది. ఖరాబ్ చేసిల్లు. అక్కడ లేవా ఏం లేవు, ఇవి నాచురల్ ఫామ్ అయినాయి కదా. దిగాల ఇప్పుడు, దిగుదాం బట్టిగా. బ్యాగ్ ఉన్నదా పోయిందా? అటు పడితే ఏం లే. ఇక ఎంత హైట్ ఉండాలి ఇది? అరే పుల్అప్ చేయరా దాని మీద. మీకు అయిపోయాయి. వాటర్ బాటిల్ మర్చిపోకు. ఫాస్ట్ ఫాస్ట్. ఎవరున్నారా ఆధార్ పైన? వాటర్ బాటిల్ దగ్గర నీరా వాళ్ళకు. అదే వాటర్ బాటిల్ పట్టుకోరా, పట్టుకో. బాగా పెద్ద ఉన్నాయి ఆడ. స్టార్టింగ్ చిన్న ఉండే మెట్లు, పెద్దగా కలిసి వస్తుంది ఇలా కాలు. ఇట్లుంటే పర్లేదు, నడుచుకుంటూ పోవచ్చు. మరీ పెద్ద పెద్ద ఇచ్చిండు మెట్లు. సాయితేజ కాస్ట్ లెక్క ఉంటుంది అంతే. డెడ్ ఎండ్ న్యాచురల్ ఫామ్ అయిన ఆర్చ్ అది తిరుపతిలో ఉంటుంది కూడా ఒకటి. ఇక్కడ మంచి ఉంటుంది ఇక్కడ నుంచి. వచ్చిండ్రా ఇక్కడికి వచ్చి పోదాం బ్రో, బా పాములు అంటే ఏం లేదు ఇక్కడ. చిన్న డ్రాప్స్ ఆడ పైన పడుతుంది, ఫ్లో ఉంటుంది చిన్న. ఇక్కడ ఉన్న వాటర్ ఫ్లో బై వాక్. లెఫ్ట్ రైట్? అరే అప్పుడు వాడు కింద ఉన్నప్పుడు ఏమో చెప్పిండు వాడు, ఇటు పోయి ఇటు వద్దాం మళ్ళా. అప్పటికి డిష్ అవుతాం వచ్చుకున్నాం. అప్పటికి మన ఎనర్జీ అయిపోతుంది రా. ఇక బంద్ చేయడు, నవ్వుగా ఫోన్ చేస్తాడు. ఏమి వస్తుంది బయటగానే. అబ్బా ఇంకా ఇక్కడ అది రాయి మీద రాయి పెట్టాలంటారా? ఇల్లు కట్టుకుంటారంట. పురుగులు ఉండకుండా చాలు. 3 ఫ్లోర్లు సరిపోతుంది. వాళ్ళు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు కదా, వాళ్ళ పీకి మనం కట్టుకున్నాం. రాళ్ళు వెతకాలి, మంచి మంచి రాళ్ళు వెతకాలి. దాని మీద నుంచి ఇస్తాను వాళ్ళు కట్టుకున్న దాని నుంచి
నిజంగా పునాదులు చెప్తాను గట్టిగా ఉంటుంది కూడలు కాన్సార్ లెక్క ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కాన్సార్ అయింది. సరిపోతే ఇల్లు పైన పెట్టినా పెట్టుకున్నాను. అది పైన దగ్గర ఒక రాయి ఉన్నది. ఎంట్రన్స్ లెక్క ఉన్నది కదా, కట్టలేదు అసలు. చూసినా కటింగ్ స్టోన్ ఎట్లున్నా, స్టోన్ కటింగ్ కరెక్ట్ షేప్ ఉన్నది. మ్యాన్ మేడ్ పాండవులేనా తెలియదు. సో అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. స్ట్రైట్గా వచ్చి ఎంట్రన్స్ లెక్క లేదా, స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకున్నాం. అక్కడ వాళ్ళు ఎవరు లోకల్స్ అడిగితే ఇక్కడ అనుకోండి కేవ్ అనేది. వాళ్ళు మంచిగా వైబ్ అవుతారు. అక్కడ స్పీకర్ తీసుకుని డ్యాన్స్ అవుతారు వస్తారు వాళ్ళు. ఎక్కువ ఆద్రవాన రెస్ట్ తీసుకో. కుంతిమాత గుహలు అది పెయింటింగ్ ఉంటాయి లోపలగా. ఇట్లా వాల్ కిందకి ఇక్కడ కొన్ని పెయింటింగ్ ఉంటాయిరా. అంగో పోరాదనుకుంటాం లోపలికి. ఉన్నారా ఎంట్రీ అక్కడ మోడల్ రాశి లేదంటే కెమెరా అంత కనబడతలేదు. ఫస్ట్ కింద రాసిల్లే వాళ్ళు ఎవరు చిక్కలంటే కొడుకులు ఇట్లా తెలుసు ఆర్మీ ఒకటి. అది వినాయకుడు కదా, వినాయకుడు ఆయన పైకి ఎక్కిళ్ళు వాళ్ళు. విష్ణుమూర్తి కదా పడుకున్నది కూడా. అంత పద్మనాభస్వామి వాన ఇంకా స్టార్ట్ ఎక్కువ వినాయకుడా. ఇక్కడ ఏమైనా ఉన్నాయి సైడ్కు. ఇంకా నెక్స్ట్ ఎటు పోదాం రా. ఇటు పోదాం లెఫ్ట్. కుంతిదేవి గుహలు. గేట్ ఒకటి ఓపెన్ అయి ఉన్నది. ఇరగొట్టిల్లా గేట్ ఎవరు గేట్ ఇరగొట్టిల్లు. నవిత్ బాయ్ బా లొకేషన్ వేరే లెవెల్ ఉన్నది. ఎట్లకి వెళ్ళాడు కొంచెం ఇంటికి ఎట్లా పోదామేమో కొట్టుకున్నది. ఏదో పైకి ఎక్కుతాను. ఇట్లా వచ్చిలారా. ఏది ఇట్టండి ఎట్లెక్కిళ్ళు. ఫోన్ పక్కడు. అంగో సెల్ఫీ. అరే పర్వాడు అంత గచ్చేదంటే అయ్యి కింద పడతావు. సాది పెట్టిన జోష్ వానికి కావద్దు అంతే. పోదామా ఇంకా పైకి. ఇంటికి పోవాలి మనం. ఇంకా మన పడుతుంది. ఏ ఆ పైకి ఎక్కాలనా? ఇంకా పైకి ఇంకోటి అది ఇట్లా రౌండ్ ఉంటాయి. అదే అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలిరా. అక్కడ చూపట్లే బోర్డు. పైన టెంపుల్ లాంటిది పైకి ఎక్కాలి బండలు పట్టుకొని. బాగుంటది అది ఇట్లా ఐరన్ పట్టుకొని. పోదామా ఇంటికి పోదామా? ఇట్లా స్లైడ్ కావాలి. ఇక్కడ నుంచి స్లైడ్ కావాలనా? పోదా మరి. ఎంత ఫీట్ ఉంటుంది ఇది? మనం ఎట్లా వచ్చినప్పుడు ఇట్లా ఎక్కి ఇట్లా వచ్చినాం కదా.
ఏంటి రైట్ ఎగ్జిట్ అవుతుందా? ఏంటిది కింద పక్కన రే పదా ఫుల్ ఛార్జ్ తెలిసేది తెలిసొద్దు నచ్చే గట్టయితే ఒకసారి మాత్రం ఇప్పుడు అదే అశ్వత్థామద నేను తాగు ఏ ఉన్నదిరా కుంతిమాత గుహ ఇది చూడు. పదండి పదండి ముందుకు పదండి. అయినా ఇంకొప్ప ఓ మొత్తం వెనకనే తీసుకుంటారు. ఎంత పిల్లలు కట్టే ముందు ఫైనల్ పైకి అది ఇచ్చేతనం వాటర్ వస్తున్నాయి. పైనుంచి వాటర్ వస్తున్నాయి. ఇంకా ఉన్నాయి వాటర్. వాటర్ తాగుతారు ఇంటిదో. టేస్ట్ ఎట్లున్నారా వాటర్? తాగు. పాకులు లేదు డీరా కొండ సిద్ధం బాయ్. ఛార్జింగ్ లేదు బాయ్. తాగన్నా తాగు. మీ బా నువ్వు వంట ఎక్కగలతో సిద్ధు. మేము ఎట్లా ఎక్కాలి చెప్పు? ఎక్కరాది ఇక కిందికి దిగాలి. మళ్ళా దిగేటప్పుడు కుదరము జారుతుంది. ఎక్కరా పట్టుకో. జారుతా ఉంది మొదలు మొత్తం వాటర్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఉన్నాయి. జారుతా ఉంది. నాకు పోతుంది పైకి. పట్టుకో. కింద పడితే మరి ఏంటి మరి అదే జారుతా ఉంది ఘోరంగా. మొత్తం చూడు. వాన ఇప్పుడేం కాదు. వాన ఎక్కువైతే ఒకవేళ పైకి సిద్ధు ఈజీ. మళ్ళా ఇచ్చాను ఉంటారా? ఇచ్చాను ఉంటారా? జారుతా ఉంది ఏమన్నా? కిందికి పోయి అరే మళ్ళా లేకపోతే పైకి ఎక్కాలరా? పోయినాక మౌంటైన్ దాగిపిద్దాబా. మౌంటైన్ దాగిపిద్దాం బా. పోయినాక రిస్క్ వస్తే మంచిగా బిడ్డ రస్క్ వస్తుంది. పాములు ఉంటాయి కావచ్చు. ముంగిసలు పాములు ఉండాలి. ముంగిసలు ఉంటాయి. పడ్డా రెండింటికి. అంటే రెండింటి మధ్యలో ఫైట్ టైం అయిందా? పారా టైమింగ్ ఎందుకు 5 5 అవుతుంది. ఇంటి వరకు 1.5 పడుతుంది ఈజీగా. పోదాం బట్టి ఇక వాన ఎక్కువైతే ఏం లేదు. అసలు మబ్బు బాగుందట. మబ్బు ఇప్పుడైతే ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. గోప్రోలో ఉంది ఫుల్ ఛార్జింగ్. ఇంకా వీడియో ఎండ్ చేస్తా. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే రికార్డ్ చేస్తా, లేకపోతే లేదు. ఇప్పుడైతే వీడియో ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. చలో. రెయిన్ అయితే అంత హెవీ కూడా ఏం లేదు. వెళ్ళొచ్చు ఇంటికి. కానీ అటు సైడ్ బాగా వాన పడుతుంది. వీడియో దగ్గర ఎండ్ చేస్తున్నా.